గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. మైలార్దేవ్పల్లిలో 3 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనంలో 53 మంది చిక్కుకున్నారు. ఇక భవనం నుంచి బయటకు వెళ్లే మెట్ల దగ్గరే భారీగా మంటలు చెలరేగాయి. భవనంలో ఉన్న వారంతా టెర్రస్ పైకి వెళ్లి ఆహాకారాలు చేశారు. సంఘటనా స్థలానికి 3 ఫైర్ ఇంజిన్లతో చేరుకున్న ఫైర్ సిబ్బంది లాడర్స్ ద్వారా టెర్రస్ పైన ఉన్న వారిని కిందకు దింపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. మైలార్దేవ్పల్లిలో 3 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనంలో 53 మంది చిక్కుకున్నారు. భవనం నుంచి బయటకు వెళ్లే మెట్ల దగ్గరే భారీగా మంటలు చెలరేగాయి. భవనంలో ఉన్న వారంతా టెర్రస్ పైకి వెళ్లి ఆహాకారాలు చేశారు. సంఘటనా స్థలానికి 3 ఫైర్ ఇంజిన్లతో చేరుకున్న ఫైర్ సిబ్బంది లాడర్స్ ద్వారా టెర్రస్ పైన ఉన్న వారిని కిందకు దింపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, మైలార్దేవ్పల్లి అగ్ని ప్రమాదంపై అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు ఒక విధంగా కలవర పెడుతున్నాయని చెప్పాలి. ఈరోజు తెల్లవారుజామున చార్మినార్ వద్ద గుల్జార్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదము విషయం తెలిసిందే. అందులో దాదాపు 17 మంది మరణించారు. సో కొద్దిసేపటి క్రితం మైలార్దేవ్పల్లి పరిధిలో కూడా ఒక 3 ఫ్లోర్ బిల్డింగ్ సంబంధించి ఒక్కసారిగా ఫైర్ స్టార్ట్ అవ్వడం. ఫైర్ స్టార్ట్ అయినప్పుడు అది మొత్తం కూడా రెసిడెన్షియల్ బిల్డింగ్. సో ఒక్కసారిగా ఫైర్ స్టార్ట్ అయింది. ఫైర్ స్టార్ట్ అయ్యి అది క్రమేపీ 3 అంతస్తులకు వ్యాపిస్తున్న క్రమంలో ఎవరైతే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ సంబంధించి ప్రజలు ఉన్నారు. దాదాపు 53 మంది 3 అంతస్తుల్లో ఫైర్ స్టార్ట్ అయినప్పుడు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా టెర్రస్ పైకి వెళ్ళి ఆత్మనాదాలు పెడుతున్న క్రమంలో కాపాడండి అంటూ అరుస్తున్న క్రమంలో ఆ బిల్డింగ్ పక్కనే ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అది గమనించిన వారు వెంటనే అటు పోలీసులకి, ఫైర్ సంబంధించిన అధికారులకి సమాచారం అందించారు. సో ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ అయితే పూర్తయిపోయింది. మనకి అధికారుల నుండి అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి దాదాపు 53 మందిని ఈ ప్రమాదం నుండి రెస్క్యూ చేశారు. ఇందులో 20 మంది పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, దాంతోపాటు వృద్ధులు కూడా ఉన్నారు. సో ప్రమాదం జరిగినప్పుడు ఏదైతే ఈ బిల్డింగ్ సంబంధించి వే ఉంటుందో, బయటకు వచ్చే వే, ఆ వేలోనే అగ్ని ప్రమాదం జరిగిన కారణంగా ఇక ఆల్టర్నేట్ రూట్ అనేది లేని కారణంగా వీళ్ళంతా కూడా కిందికి రావడానికి, వన్స్ ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత కిందికి రావడానికి మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది. కాబట్టి టెర్రస్ పైకి వెళ్ళి అరిసిన పరిస్థితి. సో మొత్తానికి ప్రస్తుతము 53 మంది సేఫ్గా ఈ ప్రమాదం నుండి రెస్క్యూ చేసినట్లు అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే చార్మినార్ వద్ద జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో 17 మంది మరణించారు. కొన్ని గంటలు కూడా గడవక ముందే, అంటే ఇంకా ఆ ప్రమాదంలో మరణించిన వారి అంత్యక్రియలు కూడా పూర్తి కాకముందే మైలార్దేవ్పల్లిలో ఒక 3 స్టోర్ బిల్డింగ్లో దాదాపు 53 మందిని అధికారులు రెస్క్యూ చేశారు. ప్రస్తుతం స్థానికులు కావచ్చు, లేకపోతే ఎవరైతే అక్కడ బిల్డింగ్లో ఉన్న వారందరూ కూడా ప్రస్తుతము చెప్పేదాన్ని బట్టి ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగింది అనేది కొంతమేరకు అధికారులు అనుమానిస్తున్నారు. దాంతోపాటు ఎవరైతే బిల్డింగ్లో ఉన్నవారు కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగానే కొంతమేరకు ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చు. ఫస్ట్ ఫైర్ చిన్నగానే స్టార్ట్ అయింది, కానీ క్రమేపీ అన్ని ఫ్లోర్స్కి కూడా అది వ్యాప్తి చెందిన క్రమంలోనే ఇంకా పైన టెర్రస్కి కూడా ఫైర్ మొత్తం వచ్చేలోపే మమ్మల్ని సేవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మొత్తం కూడా పైకి వెళ్ళి అరుస్తున్న క్రమంలో మొత్తం చుట్టుపక్కల ఉన్నవారు గమనించి అధికారులకు సమాచారం అందించారు. ఇందులో ఇటు రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా లాడర్స్ వేసుకొని మొత్తము సెకండ్ ఫ్లోర్లో కొంతవరకు పిల్లలు, అంటే పెద్దవాళ్ళు టెర్రస్ పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది, వాళ్ళు అలర్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. కానీ అందరూ చిన్నపిల్లల్ని ఒకేసారి తీసుకుపోలేరు. కాబట్టి కొన్ని ఫ్లోర్స్ సంబంధించి, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ సంబంధించి కొన్ని రూమ్స్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారనే సమాచారంతో ఫైర్ ఫైటర్స్ ఇందులో చాలా రిస్క్ చేసి దాదాపుగా 20 మంది చిన్నపిల్లల్ని లాడర్స్ సహాయంతో రెస్క్యూ చేసినట్లు మనకి ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ అందుతుంది. కానీ ఈ ప్రమాదంలో మాత్రము ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. కానీ చాలా వరకు ఫైర్ యాక్సిడెంట్స్ సంబంధించి మాత్రం ఎండాకాలంలో ఎక్కువగా జరగడం మనం చూస్తుంటాము. అధిక ఉష్ణోగ్రతలు ఉన్న కారణంగా, దాంతోపాటు మెయిన్ రెసిడెన్షియల్ ఏరియాస్లో ఇటు ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల, ఏసీలు కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, ఇవన్నీ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల హీట్ అయిపోయి అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎక్కువగా రెసిడెన్షియల్ ఏరియాస్లో జరుగుతుంటాయి. సో ప్రస్తుతానికి మైలార్దేవ్పల్లి సంబంధించిన అగ్ని ప్రమాదంలో కూడా షార్ట్ సర్క్యూట్ కారణమనే భావిస్తున్నారు. కానీ అధికారులు మాత్రము దర్యాప్తు చేయాలి అని చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే పర్టికులర్ బిల్డింగ్ ఏదైతే అగ్ని ప్రమాదానికి కారణమైందో ఆ బిల్డింగ్ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ పాటిస్తుందా లేదా, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది ఖచ్చితంగా ఇటు రెసిడెన్షియల్ కావచ్చు, లేకపోతే కమర్షియల్ కావచ్చు, ఆ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడే ఫైర్ నామ్స్ ప్రకారము ఎంట్రీ అండ్ ఎగ్జిట్ 2 దారులు ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఒకే దారి ఉన్న
ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఫైర్ సంబంధించి ఇన్సిడెంట్స్ కావచ్చు, లేకపోతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో బయటికి రావడం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మైలార్దేవపల్లి విషయంలో కూడా ఒకటే ఉండడం వల్ల అక్కడే ఫైర్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళు ఎటు వెళ్ళలేని పరిస్థితి ఉంది అనేది ప్రాథమికంగా మనకు సమాచారం అందుతుంది. సో ఈ అన్నిటికి సంబంధించి మాత్రం ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ అనుకోవచ్చు, లేకపోతే నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే దానిపైన ఇంటర్నల్గా దర్యాప్తు చేస్తున్నాం అనేది ఫైర్ అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికి ఫైర్ సంబంధించిన అధికారులు కావచ్చు, స్థానిక పోలీసుల నుండి మనకి మైలార్దేవపల్లి సంబంధించిన అంశంలో మాత్రము ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. చాలా వరకు ఇటు ఫైర్ ఫైటర్స్ రిస్క్ చేసి 53 మందిని ఈ అగ్ని ప్రమాదం నుండి సేఫ్గా రెస్క్యూ చేసినట్లు మాత్రం ఇన్ఫర్మేషన్ అందుతుంది. మాధురి.